ఉక్రెయిన్ వరుస ఓటమి పాలవుతూ కూడా కొంచెం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. మమ్మల్ని ఎవరు ఓడించలేరు, మేమే గెలుస్తున్నాం, మా వాళ్ళే గెలుస్తున్నారు, బెల్గ్రేడ్లో చూపించాం, లేకపోతే అక్కడ చూపించాం, ఇక్కడ చూపించామంట. కానీ ప్రతి సైనికుల్లో ఒక వణుకుంది ఉక్రెయిన్ సైనికుల్లో. దానికి సాక్ష్యం అనేక మంది లొంగిపోవడం. వందలు కాదు, వేలాది మంది లొంగిపోయారు. లొంగిపోయి ఇప్పుడు రష్యా యూనిఫామ్ వేసుకుని రష్యా తరపున ఉక్రెయిన్ వాళ్ళని వాళ్ళే చంపుతున్నారు. అనేకం జరుగుతున్నది అక్కడ. దానికి తోడు ఇప్పుడు రష్యా మాస్కో మీద దాడి జరిగింది కదా, ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్కే వాళ్ళు చేశారు కదా, ఆ చేసినటువంటి ఐఎస్ఐఎస్కేని పంపించింది ఉక్రెయిన్ అని ఉక్రెయిన్లో ఉన్నటువంటి సైనిక అధికారి పేరుతో సహా ప్రస్తావిస్తూ వ్యాసీ మైలుక్ ఎస్బియు సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్, వాళ్ళ స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ సర్వీసెస్ హెడ్ వాసీ మాలిక్కో ఇతను ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ ఎవరి యాంగిల్ వాళ్ళకు ఉంటుంది. అతనే ఈ ఘాతుకానికి వెనకాల ఉన్నది, అతన్ని మాకు అప్పగించండి అని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. బెత్తరపోయింది ఉక్రెయిన్. ఇప్పుడు అతను అప్పగించే ప్రసక్తి ఏం లేదని తేల్చి చెప్పింది. కానీ ఒక్కసారి రష్యా అది డిసైడ్ అయ్యాక అతన్ని అరెస్ట్ చేయకపోయినా చంపేయడానికైనా చూస్తుంది. ఇప్పుడు అతన్ని కాపాడుకోకపోతే పరువు పోయేది ఉక్రెయిన్కి. ఏం చేస్తారో చూడాలి.